సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టోక్యో రివెంజర్స్ సీజన్ 3. లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి షార్ట్ గా తెలుసుకుందాం. కిసాకి ఏమాన్ అయితే చంపేస్తాడు. దీంతో మైకీ అండ్ డ్రాకెన్ టెంజికోతో ఫైట్ లో అయితే పార్టిసిపేట్ చేయరు. దీంతో టోమన్ మెంబర్స్ అందరూ మన క్యాప్టెన్స్ ఎవరు ఇప్పుడు మనతో పాటు లేరు, ఈవెన్ మన లీడర్ అండ్ వైస్ లీడర్ కూడా లేకపోతే మనం వాళ్ళతో అస్సలు విన్నవ్వలేము. సో ఈ ఫైట్ ని మళ్ళీ మనం ఎప్పుడైనా చూసుకుందామని అంటారు. దీంతో టకేమిచి అండ్ చీఫ్ వాళ్ళకైతే ధైర్యం చెప్తాడు. దీంతో వాళ్ళైతే టెంజికోతో ఫైట్ లోకి వెళ్తారు. సో ఇక అలా టెంజికో అండ్ టోమన్ అయితే ఫైట్ చేస్తూ ఉంటుంది. సో ఇక సడన్ గా కోకో అయితే ఈనుయి పైన అటాక్ చేస్తాడు. దీంతో ఈనుయి కోకో ఇదంతా నువ్వు అకేన్ కోసమే చేస్తున్నావు కదా, కానీ నువ్వు తనని మర్చిపోవాలి అండ్ నేను ఇప్పుడు అకేన్ ని కాదు ఈనుయిని అన్న విషయాన్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యాలి అని అంటాడు. సో ఇది లాస్ట్ పార్ట్ లో జరిగిందన్నమాట. సో మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే వెళ్ళి ఆ ఎపిసోడ్ అయితే చూడండి. సో మీకు కన్ఫ్యూజన్ అనేది ఏది ఉండదు. సో ఇక కోకో ఈనుయితో ఈనుయి నేను డబ్బుల కోసం మాత్రమే బ్రతుకుతున్నాను అని చెప్పి తన ఫ్లాష్ బ్యాక్ లోకి అయితే వెళ్తాడు. తన ఫ్లాష్ బ్యాక్ లో కోకో ఒక లైబ్రరీలో కూర్చొని డబ్బుల్ని ఎలా సంపాదించాలి అనే బుక్స్ అయితే చదువుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి ఈనుయి వచ్చి కోకోతో కోకో నువ్వు చాలా రోజుల నుంచి లైబ్రరీలోనే ఉంటున్నావు, కనీసం అప్పుడప్పుడైనా ఇంటికి వెళ్ళు అని చెప్పి ఈనుయి అక్కడే ఒక కిటికీ దగ్గర పడుకొని ఉంటాడు. ఇక కోకో తన బుక్స్ చదవడం కంప్లీట్ అవడంతో పడుకొని ఉన్న మన ఈనుయిని చూసి ఈ తేడాగాడు వాడికి ఒక లిఫ్ట్ కిస్ అయితే ఇచ్చి అక్కడే కూర్చొని అకేన్ని తలుచుకొని ఏడుస్తూ తన ఫ్లాష్ బ్యాక్ లోకి అయితే వెళ్తాడు. అందులో ఈనుయి అండ్ కోకో అయితే స్కూల్ కి వెళ్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి అకేన్ అయితే వస్తుంది. యాక్చువల్ గా ఈ అకేని ఎవరు కాదు, మన ఈనుయి గాడి సిస్టర్ అన్నమాట. సో తను మన కోకో గాడి కంటే 5 years పెద్దది. సో ఇక అకేన్ కోకోతో కోకో నువ్వెప్పుడు నా బ్రదర్ ఈనుయి తోటే కనిపిస్తావు, నువ్వు నిజంగా చాలా మంచివాడివి అని అంటుంది. సో ఇక మన కోకో గాడు అకేన్ ని చూసి సొంగగార్చుకుంటూ అకేన్ మీరెందుకని ఇంత బరువు మోస్తున్నారు, ఆ మీ చేతిలో ఉన్నది నాకు ఇవ్వండి, నేను క్యారీ చేస్తాను అని అంటాడు. దానికి అకేన్ పర్వాలేదు కోకో, ఇది నేనే మోస్తాను, నేను యాక్చువల్ గా లైబ్రరీకి వెళ్ళాలని అనుకుంటున్నాను, నువ్వు కూడా నాతో పాటు రావచ్చు కదా అని అడుగుతుంది. దీంతో అకేన్ అండ్ కోకో అయితే లైబ్రరీకి వెళ్తారు. ఇక ఈనుయి అయితే వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాడు. సో ఇక లైబ్రరీలో అకేన్ బుక్స్ చదవకుండా పడుకొని ఉంటుంది. సో ఇక అలా పడుకున్న అకేన్ ని చూసి కోకో తన ఫేస్ చూడ్డానికి అచ్చం ఈనుయి లాగే ఉంది అని అనుకుని సడన్ గా మన పిల్ల కామాంధుడు అకేన్ ని కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. దీంతో అకేన్ సడన్ గా కళ్ళు తెరిచి అలా చెయ్యకు, నువ్వు ఇలా నీ గర్ల్ ఫ్రెండ్స్ తో మాత్రమే చెయ్యాలి అని అంటుంది. దానికి కోకో ఐఎమ్ సారీ అగైన్, బట్ నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానని చెప్తాడు. దీంతో అకేన్ కానీ నేను నీకంటే 5 years పెద్దదాన్ని రాని అంటుంది. దానికి కోకో నేను గ్రో అయిన తర్వాత 5 years అనేది పెద్ద మ్యాటర్ ఏమీ కాదు అని అంటాడు. సో ఇక అలా నైట్ అవుతుంది. దీంతో కోకో అకేన్ ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి తనతో నేను ఎప్పటికీ మిమ్మల్ని లవ్ చేస్తూనే ఉంటాను, దయచేసి నేను పెద్దయ్యాక నన్ను పెళ్లి చేసుకోండి అని అంటాడు. దానికి అకేన్ సరే ఆలోచిస్తానులే అని అంటుంది. దానికి కోకో నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, నేను లైఫ్ లాంగ్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాను అని అంటాడు. దీంతో అకేన్ అలాగా సరే అయితే నేను నువ్వు పెద్ద అయ్యేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటాను నీకోసం అని అంటుంది. దీంతో కోకో హ్యాపీగా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. సో ఇక మనోడు అకేన్ గురించి ఆలోచిస్తూ ప్లే గ్రౌండ్ లో కాసేపు కూర్చొని ఆ తర్వాత ఇంటికైతే వెళ్తూ ఉంటాడు. సో అప్పుడు అనుకోకుండా మనోడికి అకేన్ ఇంటి దగ్గర నుంచి కొన్ని మంటలైతే కనిపిస్తాయి. దీంతో వెంటనే అకేన్ ఇంటి దగ్గరికి అయితే పరుగులు తీస్తాడు. సో ఇక అకేన్ ఇల్లు ఫైర్ అవుతుండడంతో మనోడు అక్కడ ఉన్న వాళ్ళని ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకి వచ్చారా అని అడుగుతాడు. దానికి అక్కడ ఉన్న వాళ్ళు మాకు తెలియదు, మేము ఫైర్ డిపార్ట్మెంట్ కి కాల్ చేశాము, ఇక వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఇంటికి రాలేదు, ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ లేరనుకుంటా అని అంటాడు. దీంతో కోకో ఏమీ ఆలోచించకుండా ఆ బర్న్ అవుతున్న ఇంట్లోకి అయితే ఎంటర్ అయ్యి తనని తన బ్యాగ్ పైన క్యారీ చేసుకుని బయటకైతే తీసుకువచ్చి తనతో మీరు బాగానే ఉన్నారా అకేన్ అని అడుగుతాడు. దానికి ఆ పర్సన్ తన ఫేస్ పైన ఉన్న మాస్క్ తీసి కోకో నేను అకేన్ ని కాదు ఈనుని అని చెప్తాడు. దీంతో మనోడైతే షాక్ అయి మళ్ళీ వెంటనే అకేన్ ని సేవ్ చేయడానికి ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. బట్ అప్పటికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కోకోని ఆ ఇంట్లోకి వెళ్లకుండా ఆపి ఆ మంటలను అయితే ఆర్పుతారు. ఆ తర్వాత ఈనుయి అండ్ అకేన్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సో ఇక ఈనుయి కోకోతో కోకో నేను మా పేరెంట్స్ మాట్లాడుకుంటే విన్నాను, అకేన్ బాడీ కంప్లీట్ గా బర్న్ అయిపోయింది, తనని మళ్ళీ సేవ్ చేయాలంటే 40 million yens ఖర్చు అవుతుంది అని అన్నారు డాక్టర్, కానీ అంత డబ్బు ఇప్పుడు మా పేరెంట్స్ దగ్గర లేదు అని అంటాడు. దీంతో కోకో నేను అకేన్ ని లైఫ్ లాంగ్ సేవ్ చేస్తానని ప్రామిస్ చేశాను, సో ఆ 40 million yens నేను సంపాదిస్తాను, దీంట్లో నా ప్రాణం పోయినా సరే నేను వెనకడుగు మాత్రం వేయను అని అప్పటి నుండి కోకో మనీ ఎలా ఎర్న్ చేయాలి అనే బుక్స్ నైతే చదువుతూ ఉంటాడు. బట్ కోకోకి ఇంత తక్కువ టైంలో అంత మనీ సంపాదించడం కష్టమని తెలుసు. అందుకనే కొంతమంది చిన్న చిన్న దొంగల్ని గ్యాదర్ చేసి వాళ్ళతో మీరు ఎన్ని రోజులు దొంగతనాలు చేసినా దొరికిపోవడానికి గల రీజన్ మీ దగ్గర సరైన ప్లాన్ లేకపోవడమే, సో నేను మీకు ఆ ప్రాపర్ ప్లానింగ్ అనేది ఇస్తాను అని చెప్పి అలా
కోకో వాళ్ళ ద్వారా మనీ అయితే ఎర్న్ చేస్తూ ఉంటాడు. బట్ ఈ చిన్న చిన్న రాబరీస్ వల్ల తనకు కావాల్సినంత అమౌంట్ అయితే తనకి లభించేది కాదు. దీంతో కోకో తను కొంతమంది రిచ్ పీపుల్ కి పరిచయం చేసుకొని వాళ్ళ పనుల్ని చేస్తూ తనకు కావాల్సినంత అమౌంట్ అయితే ఎర్న్ చేస్తూ ఉంటాడు. బట్ సడన్ గా ఒక రోజు ఈ ఏడుస్తూ కోకోకి కాల్ చేసి కోకో అకేన్ చనిపోయింది అని చెప్తాడు. సో ఇంతటితో ఫ్లాష్ బ్యాక్ అయితే ఎండ్ అవుతుంది. సో ఇక ప్రజెంట్ సీన్ లో కోకో ఈనుయితో నన్ను ఇప్పటి వరకు అందరూ డబ్బుల కోసమే యూజ్ చేసుకున్నారు. ఈజనా, మాదరామే, హైటానీ బ్రదర్స్ ఇంకా టైజు వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు. వీళ్ళందరికీ నా దగ్గర నుంచి కావాల్సింది ఒక్కటే, నా మనీ ఎర్నింగ్ బ్రెయిన్. ఇక చివరికి నువ్వు కూడా బ్లాక్ డ్రాగన్స్ ని తిరిగి రీబిల్డ్ చేయడం కోసమే కదా నన్ను నీతో పాటు ఉంచుకున్నావు. అందరికి నా నుంచి కావాల్సింది ఒకటే, డబ్బు. ఆ రోజు నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంటే ఈ రోజు అకేన్ బ్రతికి ఉండేది. ఇప్పుడు నా లైఫ్ టెంజికోకి సొంతం. ఇక నువ్వు నా శత్రువువి ఈనుయి అని అంటాడు. సో యాక్చువల్ గా కోకో ఫ్లాష్ బ్యాక్ లో ఈనుయిని కిస్ చేయడానికి గల రీజన్ అకేన్ అండ్ ఈనుయి ఫేస్ లో అయితే సేమ్ గా ఉంటాయి. దీంతో అప్పటి నుంచి కోకో మన ఈనుయి గాడి లోపలే అకేన్ అయితే చూస్తూ వస్తాడన్నమాట. సో ఇక అక్కడికి మూచో వచ్చి ఇక నువ్వు రెస్ట్ తీసుకోకోకో, వీడి సంగతి నేను చూసుకుంటానని చెప్పి ఈనుయితో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో హైటానీ బ్రదర్స్ మన యాంగ్రీ యొక్క ఒక హ్యాండ్ ని అయితే విరగొట్టేస్తారు. యాక్చువల్ గా హైటానీ బ్రదర్స్ కి 13 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడే తమ ఓన్ గ్యాంగ్ లీడర్ అండ్ వైస్ లీడర్ తో అయితే ఫైట్ చేసి అందులో ఒకడిని అయితే చంపేస్తారు. సో అలాంటి వాళ్ళతో ఇప్పుడు మనోళ్ళు అయితే ఫైట్ చేస్తున్నారన్నమాట. సో ఇక హకాయ్ అండ్ యాంగ్రీ ఎంత ట్రై చేసినా కూడా హైటానీ బ్రదర్స్ మూమెంట్స్ అయితే బ్రేక్ చేయలేకపోతారు. దీంతో హకాయ్ అండ్ యాంగ్రీ వాళ్ళలో వాళ్ళే గొడవ పడుతూ ఉంటారు. సో ఇక హైటానీ బ్రదర్స్ వాళ్ళతో మీరు ఇంకా బచ్చాగాలేరా, నెక్స్ట్ టైం ఫైట్ కి మీ బిగ్ బ్రదర్స్ ని తీసుకొని రండి. టైజు అండ్ స్మైలీ బ్రదర్స్ అంటే నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటారని అనుకున్నాను, కానీ మీరు చాలా వీక్ గా ఉన్నారు. వెళ్ళి మీ బ్రదర్స్ వెనకాల దాక్కోండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. దీంతో వాళ్ళిద్దరు వాడెంత పెద్ద మాట అన్నాడ్రా, మనల్నే మన బ్రదర్స్ వెనకాల దాక్కోమని అంటాడు. లిటిల్ బ్రదర్స్ స్ట్రెంత్ ఏంటో వాళ్ళకి చూపెడదాం అని వాళ్ళిద్దరు పైకి లేచి మళ్ళీ హైటానీ బ్రదర్స్ అయితే ఛాలెంజ్ చేస్తారు. అండ్ ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. సో ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో స్మైలీ అండ్ మీట్సుయా అలా రోడ్డు పైన వెళ్తూ స్మైలీ మీట్సుయాతో యాంగ్రీ తన చిన్నప్పటి నుంచి నన్నే ఫాలో అవుతూ వస్తున్నాడు, తన సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉందో తన ఫైట్ లో ఏడవకుండా ఉంటే చాలు అని అంటాడు. దానికి మీట్సుయా కమాన్ స్మైలీ, తనేమంత వీక్ కాదు, నువ్వు తన గురించి అంత దిగులు పడాల్సిన అవసరం లేదు అని అంటాడు. దానికి స్మైలీ నీకు విషయం అర్థం కావట్లేదు మీట్సుయా, నేను దిగులు పడుతుంది దానికోసం కాదు అని అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో హైటానీ బ్రదర్స్ ఇద్దరు ఆ ఫైట్ లో యాంగ్రీ యొక్క లెగ్ ని కూడా విరగొట్టేస్తారు. యాంగ్రీ యొక్క లెగ్ అండ్ హ్యాండ్ బ్రేక్ అవడంతో తనైతే పైకి లేవలేకపోతాడు. దీంతో హైటానీ బ్రదర్స్ ఇద్దరు హకాయ్ దగ్గరికి వెళ్లి ఒకడు హకాయ్ ని కదలకుండా బ్లాక్ చేస్తాడు. ఇక మరొకడు తన దగ్గరున్న ఐరన్ రాడ్ తో నాన్ స్టాప్ గా హకాయ్ హెడ్ పైన కొడుతూ ఉంటాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా ఫైట్ ని ఆపేసి వీళ్ళనే చూస్తూ ఉంటారు. ఇక యాంగ్రీ ఇది ఇలాగే కంటిన్యూ అయితే హకాయ్ చనిపోతాడని చెప్పి కొట్టడం ఆపండి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. దీంతో హైటానీ బ్రదర్స్ ఇద్దరు హకాయ్ ని కొట్టడం ఆపేసి ఏంటి వీడు ఫైట్ మధ్యలో ఏడుస్తున్నాడా, వీడు నిజంగానే చిన్న పిల్లాడు అని చెప్పి నవ్వుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్ లో స్మైలీ మీట్సుయాతో నేను దిగులు పడుతుంది, యాంగ్రీ గనక ఏడిస్తే తనలో ఉన్న మాన్స్టర్ బయటకి వస్తాడని. నిజానికి నేను 4th గ్రేడ్ లో ఉన్నప్పుడు ఒక మిడిల్ స్కూల్ గ్యాంగ్ నా పైన అటాక్ చేసింది. వాళ్ళు నన్ను అలా కొట్టడం చూసిన యాంగ్రీ ఒక్కసారిగా ఏడవడం స్టార్ట్ చేశాడు. ఇక ఆ తర్వాత నేను అన్కాన్షియస్ లోకి వెళ్ళాను. ఇక నేను మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళంతా దెబ్బలతో కింద పడిపోయి ఉన్నారు. అండ్ వాళ్ళందరినీ కొట్టింది ఎవరు కాదు, యాంగ్రీనే. సో అప్పటి నుండి నేను యాంగ్రీని మళ్ళీ ఎప్పుడు కూడా నువ్వు ఏడవద్దని చెప్పి ప్రామిస్ చేయించుకున్నాను. ఎందుకంటే దాని వల్ల తను తన కంట్రోల్ ని కోల్పోయి ఎవరినైనా చంపే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ సిచ్యువేషన్స్ గనక కరెక్ట్ గా లేకపోతే యాంగ్రీ ఖచ్చితంగా అక్కడ ఏడుస్తాడు. ఒకవేళ యాంగ్రీ గనక అక్కడ ఏడిస్తే వాడు నాకంటే 100 టైమ్స్ స్ట్రాంగర్ గా మారుతాడు అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో యాంగ్రీ ఒక ఈవిల్ లుక్ తో పైకి లేచి తన బ్రేక్ అయిన లెగ్ అండ్ ఆర్మ్ తోటే హైటానీ బ్రదర్స్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. దీంతో హైటానీ బ్రదర్స్ లో ఒకడు నీ మరో లెగ్ అండ్ మరో హ్యాండ్ ని కూడా విరగొట్టేస్తే అప్పుడు నువ్వు పైకి ఎలా లేస్తావో నేను చూస్తా అని చెప్పి యాంగ్రీ దగ్గరికి వెళ్లి తనని పట్టుకుని మూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ యాంగ్రీ మాత్రం అస్సలు మూవ్ అవ్వడు. ఇక యాంగ్రీ రీండోతో నేను లాస్ట్ టైం నా 4th గ్రేడ్ లో ఏడ్చాను, ఆ తరువాత నా కళ్ళు తెరిచి చూసేసరికి నా కళ్ళ ముందు ఉన్న వాళ్ళంతా దెబ్బలతో కింద పడిపోయి ఉన్నారు. అప్పటి నుండి స్మైలీ నన్ను మళ్ళీ ఎప్పుడు ఏడవద్దని ప్రామిస్ చేయించుకున్నాడు. ఒకవేళ ఏడుస్తే నేను ఎవరినైనా చంపేస్తానేమోనని. ఐఎమ్ సారీ స్మైలీ,
నీకు ఇచ్చిన ప్రామిస్ ని బ్రేక్ చేసినందుకు అని చెప్పి జస్ట్ ఒకే పంచ్ తో రిండోనైతే నాకౌట్ చేసేస్తాడు. దీంతో అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మిగిలింది రిండో బ్రదర్ ర్యాన్ ఒక్కడే. కళ్ళు మూసి తెరిచే లోపు యాంగ్రీ ర్యాన్ వెనకాలకి వెళ్ళి నా కోసమే చూస్తున్నావా, నేను నీ వెనకాలే ఉన్నాను, నువ్వు చాలా స్లోగా ఉన్నావురా అని చెప్పి ఒకే కిక్ తో తనని కూడా నాకౌట్ చేసేస్తాడు. దీంతో హైటాని బ్రదర్స్ ఇద్దరు నాకౌట్ అయిపోతారు. దీంతో టెంజికో టాప్ 4 లో ఒకడైనటువంటి మోచి చీఫ్ ని వదిలేసి యాంగ్రీ దగ్గరికి వెళ్లి వీడి చేతుల్లోన మీరు ఓడిపోయింది, ఒకప్పుడు వీడిని ఇంకా వీడి బ్రదర్ ని ఇద్దరిని నేను ఓడించాను, నువ్వు వాళ్ళిద్దరిని బీట్ చేయడానికి ఏ ట్రిక్ యూజ్ చేసావురా అని చెప్పి యాంగ్రీ పైన తన హ్యాండ్ వేస్తాడు. దీంతో యాంగ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మోచిని కూడా నాకౌట్ చేసేస్తాడు, అది కూడా ఒకే పంచ్ తో. ఇక యాంగ్రీ నెక్స్ట్ ఎవడొస్తాడో రండ్రా చూసుకుందాం అని అంటాడు. దీంతో మూచో యాంగ్రీ దగ్గరికి వెళ్లి తన్ని గాల్లోకి లేపి సూప్లెక్స్ ఇద్దామని ట్రై చేస్తాడు. బట్ యాంగ్రీ ఆ అటాక్ ని టాకిల్ చేసి మూచోనే నాకౌట్ చేసేస్తాడు. ఇక చీఫ్ ఇదంతా చూసి అసలు నీకు ఏమైంది యాంగ్రీ, నువ్వు మన యాంగ్రీవేనా అని షాక్ లో ఉంటాడు. అలా ఒక్కడే హాఫ్ ఆఫ్ ద టింజికో మెయిన్ మెంబర్స్ అయితే నాకౌట్ చేసేస్తాడు. దీంతో మనోళ్ళందరికీ మళ్ళీ ఒక హోప్ అయితే వస్తుంది. ఇక మూచో నేను ఓడిపోయానా, దీనికి నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పి తన పాకెట్ లో ఉన్న నైఫ్ ని బయటికి తీసి మనోలతో మేము ఇప్పుడే ఇది స్టార్ట్ చేసాం, అంత త్వరగా దీన్ని ఎండ్ అవ్వనివ్వను అని చెప్పి వాళ్ళని పొడవడానికి ట్రై చేస్తాడు. దీంతో కాకుచన్ తనని ఆపి నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు మూచో అని చెప్పి తన స్టొమక్ లో ఒక పంచ్ ఇచ్చి టెంజికో కోసం నువ్వు కరప్ట్ అవ్వకు మూచో అని అంటాడు. దీంతో మూచో అయితే నాకౌట్ అయిపోతాడు. ఇక కాకుచో ఈజనాతో ఈజనా ఇలా చేసినందుకు నువ్వు నాకు తర్వాత పనిష్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పి ఇక టకేమిచితో నన్ను తప్పుగా అర్థం చేసుకోకు టకేమిచి, నేనేం నిన్ను సేవ్ చేయాలని ఇలా చేయలేదు, నా లైఫ్ ఇప్పుడు ఈజనాకి మాత్రమే సొంతం, కావాలంటే తన కోసం నా ప్రాణాలని కూడా వదిలేస్తాను, నేను నువ్వు అనుకుంటున్నటువంటి ఒకప్పటి కాకుచోని కాదు అని చెప్పి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మన యాంగ్రీనే నాకౌట్ చేసేస్తాడు. అంత స్పీడ్ గా ఉంటాడు కాకుచో అయితే. ఆ తరువాత చీఫ్ యూ హకాయ్ అండ్ ఈనుని కూడా నాకౌట్ చేసేస్తాడు. అసలు వాళ్ళు ఎలా నాకయ్యారో వాళ్ళకు కూడా తెలియదు, అంత స్పీడ్ గా నాకౌట్ చేసేస్తాడు. ఇక మన యాంగ్రీకి ఆల్రెడీ ఒక లెగ్ అండ్ ఒక హ్యాండ్ అయితే బ్రేక్ అవడం వల్ల మళ్ళీ పైకి అయితే లేవడానికి స్టామినా ఉండదు. ఇక కాకుచో టకేమిచి దగ్గరికి వెళ్ళి ఇక మిగిలింది నువ్వు ఒక్కడివే టకేమిచి అని అంటాడు. దానికి టకేమిచి నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు కాకుచో, వాడు ఒక మర్డరర్, అసలు ఇలాంటి గ్రూప్ లో నువ్వు ఎందుకు జాయిన్ అయ్యావు అని తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. దానికి కాకుచో ఈజనాకి నాకు ఉన్న బాండ్ నీకు ఎప్పటికీ అర్థం కాదు టకేమిచి, మన ఇద్దరం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయినా సరే నేను నీ పైన ఇలాంటి జాలి చూపించకుండా చంపేస్తాను అని చెప్పి టకేమిచిని దారుణంగా కొడుతూ ఉంటాడు. బట్ మనోడి గురించి తెలిసిందే కదా, టకేమిచి మళ్ళీ పైకి లేచి నువ్వు ఇంకా ఏమీ చేంజ్ అవ్వలేదు కాకుచో, నీ పంచెస్ ఇంకా చాలా వీక్ గా ఉన్నాయి, ఈజనా నీ హీరో అని నువ్వు నాతో అన్నావు కదా, కానీ ఈజనా ఇదంతా తన పర్సనల్ రివెంజ్ తీసుకోవడం కోసం ఇలా రెండు గ్రూప్స్ ని కొట్టుకునేలా చేస్తున్నాడు, దానికోసం తన ఓన్ సిస్టర్ ని చంపిన వాడిని నీ హీరో అని నువ్వు ఎలా అంటున్నావు కాకుచో అని అంటాడు. దానికి కాకుచో నాకు అదంతా ఏమీ తెలీదు, బట్ నా హీరో మాత్రం ఈజనానే అని అంటాడు. దీంతో టకేమిచి అయితే నువ్వు నిజంగానే మారిపోయావన్నమాట అని చెప్పి కాకుచో పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. దీంతో కాకుచోనే టకేమిచి హెడ్ పైన నాన్ స్టాప్ గా కొడుతూ ఉంటాడు. అది గమనించిన చీఫ్ యూ టకేమిచిని ఆపి ఇక చాలు టకేమిచి ఆపే, టకేమిచి టోమాన్ ఓడిపోయింది, మనకి మొదటి నుండే ఈ ఫైట్ లో విన్ అవ్వడానికి ఎలాంటి ఛాన్సెస్ లేవు, ఒకసారి అటు చూడు, మన వాళ్ళంతా ఆల్రెడీ నాకౌట్ అయిపోయారు, నువ్వు నీ వల్ల ఎంతంతా చేసావు టకేమిచి, కానీ ఇక చాలు ఆపే లేదంటే నువ్వు చనిపోతావు అని అంటాడు. దానికి టకేమిచి నేను ఇక్కడ ఉన్నంత వరకు టోమాన్ ఎప్పుడు ఓడిపోదు చీఫ్ యూ అని అంటాడు. దీంతో టకేమిచి గట్స్ చూసి టెంజికో మెంబర్స్ కూడా షాక్ అవుతారు. ఇక టకేమిచి కాకుచోతో నువ్వు నన్ను చంపలేవు కాకుచో, నీ కళ్ళు చూస్తే నాకు తెలిసిపోతుంది, ఫైట్స్ లో విన్ అవ్వడానికి ఇంకొకరిని ఎప్పుడు కూడా నువ్వు చంపాలని అనుకోవు అని అంటాడు. దీంతో కిసాకి టెట్ట అక్కడికి వచ్చి తప్పుకో కాకుచో, ఇక వీడి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి టకేమిచి హెడ్ పైన గన్ పెట్టి అయితే ఫైట్ లో విన్ అవ్వడానికి నువ్వు చనిపోవడానికి రెడీ అన్నమాట మై హీరో అని అంటాడు. అండ్ ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. సో గాయ్స్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇలాంటి మరికొన్ని వీడియోస్ తీయడానికి మోటివేషనల్ గా ఉంటుంది. సో గైస్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.